మన చుట్టూ ఉండే ఆకులు చెట్లలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. అలాగే వేప చెట్టు కూడా. పల్లెటూర్లలో దాదాపు ప్రతి ఇంట్లో ఉండే వేప చెట్టు అనేక సమస్యలకి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వేప చెట్టులోని ఆకులు, బెరడు, కాయలు ఇలా చెట్టులోని ప్రతి ఒక్క భాగం ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలకి మంచి మెడిసిన్గా వాడవచ్చు. చర్మ సౌందర్యానికి, జుట్టు ఆరోగ్యానికి సంబంధించి కూడా మంచిగా పనిచేస్తుంది. వేప చెట్టుని ఆయుర్వేద శాస్త్రం చింతామణి, సర్వరోగ నివారిణి అని అంటారు. ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రయిస్తారో వారు ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవిస్తారని కూడా చెబుతారు. ఇంతటి సుగుణాలున్నాయి వేప చెట్టులో. ఇలా మన ఇళ్లలోనే ఉండే వేప చెట్టు వల్ల కలిగే లాభాలను తెలుసుకుందాం. వేప పుల్లతో పళ్ళు తోమితే దంతాలు బలంగా, చిగుర్లు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వేప నూనెతో సబ్బులు, షాంపూలు, క్రీములు ఇలా చర్మానికి, జుట్టుకు సంబంధించిన ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. చర్మం పైన వచ్చే గజ్జి, తామర వంటి చర్మ సమస్యలకి వేపాకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇందుకోసం నీళ్ళని వేపాకు వేసి వేడి చేసి ఆ నీటితో స్నానం చేస్తే ఫలితం లభిస్తుంది. వేపాకులో ఉండే ఫ్లేవనాయిడ్స్, టెర్పనాయిడ్స్ రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడమే కాకుండా రక్తాన్ని శుద్ధి చేసే గుణాలను కూడా కలిగి ఉంది. వేపాకుతో మొటిమలకు కూడా చెక్ పెట్టవచ్చు. ఈ రోజుల్లో చుండ్రు సమస్యలని బాగా వింటున్నాం. ఈ వేపాకుతో చుండ్రు సమస్యకి కూడా గుడ్ బై చెప్పవచ్చు. వేపాకుతో మరిగించిన నీటితో తలస్నానం చేసినా, లేకపోతే వేపాకు పేస్టుని నెత్తికి పట్టించిన చుండ్రు సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. వేపలో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి. ఆకలి లేకపోవడం, అసిడిటీ వంటి సమస్యలకి వేపాకు పనిచేస్తుంది. అలాగే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. వైరల్ ఫీవర్ని కూడా వేపతో నయం చేయవచ్చు. దగ్గు, ఊపిరితిత్తుల సమస్యలని కూడా వేపతో నయం చేయవచ్చు. అంతేకాదు, సాధారణ వైరల్ సంబంధ జ్వరాల్లో వేప చెక్కను కషాయంగా కాచి అరకప్పు మోతాదులో తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. నులుపురుగులతో ఇబ్బంది పడేవారు చెంచాడు వేపాకు రసాన్ని అరచెంచా తేనెతో చేర్చి తీసుకోవాలి. చర్మ వ్యాధులు కలిగిన వారు వేప చెక్క పొడిని త్రిఫల చూర్ణంతో కలిపి చెంచాడు మోతాదులో తీసుకోవాలి. నీటిలో 4-5 వేపాకులు వేసి బాగా మరిగించి ముఖానికి ఆవిరి పట్టి గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటూ ఉంటే ముఖం జిడ్డుతనం పోయి నిగారింపు వస్తుంది. వేపకాయ గుజ్జును క్రిమి సంహారిణిగా వ్యవసాయంలో ఉపయోగిస్తారు. వారానికి ఒకసారి పడిగడుపున 7 లేదా 8 వేప చిగుళ్ళు నూరి ఉండలాగా చేసి మింగితే కడుపులో, పేగుల్లో ఉండే వివిధ రకాల క్రిములు చనిపోతాయి. వేప చిగుళ్ళు, పసుపు సమానంగా కలిపి మెత్తగా నూరి దురద, దద్దుర్లు ఉండే భాగాల్లో రాస్తే ఉపశమనం లభిస్తుంది. మిజిల్స్, చికెన్ పాక్స్ లాంటి వైరస్ వ్యాధులు తగ్గుతాయి. వారానికి 1-2 సార్లు వేప చిగుళ్లకు రెట్టింపు చింతాకు కలిపి నూరి ఉండచేసి పరిగడుపున కరక్కాయ ప్రమాణంలో తీసుకొని పాలు తాగుతూ పథ్యం చేస్తే కఠినమైన కామెర్ల వ్యాధి కూడా 2-4 వారాల్లో తగ్గుతుంది. వేపాకు, నెయ్యి సమానంగా తీసుకొని నెయ్యిలో వేపాకు మాడిపోయేటట్లు వేయించి మొత్తమంతా కలిపి నూరి నిల్వ ఉంచుకోవాలి. రోజు 2 సార్లు దీనిని తీసుకుంటే దీర్ఘకాలిక పుండ్లు తగ్గుతాయి. వేపాకుతో అతిమూత్ర వ్యాధి కూడా తగ్గుతుంది. యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గి మూత్రమార్గం నుంచి చీము రావడం కూడా తగ్గుతుంది. పావు స్పూన్ వేప చెట్టు బెరడు చూర్ణాన్ని 1 కప్పు నీటిలో కలిపి రాత్రంతా నానించి ఉదయం ఆ నీటిని వడబోసి స్పూన్ తేనె కలిపి తాగాలి. అలాగే ఉదయం నానబెట్టిన సాయంత్రం తాగుతూ ఉంటే రక్తం శుద్ధి జరిగి ఒంటి దురదలు, తామెర, పుండ్లు, మచ్చలు, గుల్లల్లాంటి వివిధ రకాల చర్మ వ్యాధులు తగ్గుతాయి. వేపాకుతో పొగ వేసుకుంటే ఇంట్లో దోమలు ఉండవు. ఇలా ఇంకా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి వేపతో.